కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటమాపకు. పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోండి, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుల్లో జ్ఞానం కంటే లోకజ్ఞానమే చాలా అవసరం. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వాళ్ళని ఎంత తక్కువ చేయాలని చూసినా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ ఒకరిని అన్యాయం, మోసం మాత్రం అస్సలు చెయ్యకు. చెడ్డవాడికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునేవాడికి మాత్రం చాలా దూరంగా ఉండండి. నువ్వు చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని లైఫ్లో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు. టైం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. ఆకలితో మాడే కడుపులకు చిల్లర వేస్తాము. ఆకలి లేని దేవుడికి నోట్లతో అలంకరణ చేస్తాము. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. ప్రతి సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది వయస్సు చిన్నదే అయినప్పటికీ వాళ్ళు లైఫ్లో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. నీకు గల శక్తిని బట్టి నిన్ను నీవు అంచనా వేసుకుంటావు. నీవు చేసే పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు మహామేధావి. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది, ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. పక్కోడి ప్లేట్లో భోజనం లాక్కుంటే ఈ రోజుకి నీ కడుపు నిండుతుందేమో, కానీ నీవు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపమవుతుంది. మనం ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతిక్షణం స్వర్గమే. లేని దానికోసం ఆశపడి వేసే ప్రతి అడుగు నరకమే. ఒకరిని విమర్శించే ముందు నీవు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకోవాలి. ఎందుకంటే నీవు ఒకరిని విమర్శిస్తే నిన్ను విమర్శించేవారు 100 మంది ఉంటారు. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించండి. నీ తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ అంత పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దొరుకుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒకసారి జరిగే సంభాషణతో వస్తుంది. పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడతాను. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాళ్ళకి గౌరవం ఇస్తే వాళ్ళు నిన్ను బానిస అనుకుంటారు. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలుపెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో అర్థమవుతుంది. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పులేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈతరానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు.
జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలుంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. జీవితం దేవుడు ఇచ్చిన వరం. దానిని నువ్వు సంతోషంగా అనుభవించు. నిన్ను నమ్మిన వారికి సంతోషాన్ని పంచు. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడద్దు. నిన్ను పట్టించుకునే వారిని బాధపెట్టద్దు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరిగుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ఎవడి జీవితం వాడికి బరువే. పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మొయ్యడు కనుక. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మీకు వృద్ధాప్యంలో తిండి పెట్టేది మీ సంతానం కాదు, మీ బిడ్డలకు మీరు నేర్పిన సంస్కారం. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. పనివంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.